లూకాసు వార్త 23:43. ఈయన యేసు ప్రభు ఈ మాట చెప్పిన వెంటనే ఒక మనిషి ఆ శిలువ మధ్యలోనే ఒక దొంగ మారు మనసు పొందాడు అని అంటే మరి ఎన్నో విషయాలు, ఎన్నో సూచన క్రియలు, ఎన్నో గొప్ప కార్యాలు మన మధ్య, మన కుటుంబం మధ్య, మన బిడ్డల మధ్య, మన సమాజం మధ్య దేవుడు చేసి ఉన్నాడు. మరి ఒక్క మాటైనా మన మనసు మార్చేటట్టుకు చేయలేదా? మరి ఆ దొంగ మారాడు. దొంగ ఏమంటున్నాడు? ప్రభువా, నేడు నీవు నన్ను జ్ఞాపకం చేసుకోవాలని అడిగినప్పుడు ఆయన ఏమంటున్నాడు? నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని సెలవిస్తున్నాడు. ఎప్పుడు ఆయన మారు మనసు పొందిన తక్షణమే ఆ మాట చెప్పగలుగుతున్నాడు. మనం కూడా మన మనసు మార్చుకొని ఆయన కొరకు జీవించినప్పుడు, ఆయన సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు మనం కూడా ఏ యొక్క స్థితిలో ఉంటామో పరదేశులు ఆయనతో పాటు సహా ఆ యొక్క పరదేశంలో ఉన్నట్టుగా చూడబడతారు. ఈ యొక్క పరదేశం ఎవరి కోసం ఏర్పరచబడింది? దూతల కోసం ఏర్పరచబడింది. దూతలు ఆ యొక్క యేసు ప్రభువుని ప్రతిరోజు ఏం చేస్తారు? పరిశుద్ధులని పొగుడుతూ ఉంటారు. అయితే ఆ పరిశుద్ధులతో పాటు వీళ్ళు కూడా ఉండాలనేసి ఆ యొక్క పరిశుద్ధమైన దూతల కోసము ఆ యొక్క పరలోకాన్ని ఏర్పాటు చేసిన ఆయన ఆ యొక్క దూతలు కోల్పోయిన స్థానాన్ని మనకివ్వటానికి ఆయన ఈ లోకానికి దిగి వచ్చినట్టుగా చూస్తున్నాము. 1 తిమోతి 1:15. 1 తిమోతి 1:15. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. ఎవరిని రక్షించడానికంటే? పాపులనే. యేసుప్రభు అంటున్నాడు కదా, యేసుప్రభు ఎక్కువ ఆ పాపులతోనే, అంటే ఒక సుంకపుదారుడైన జక్కయ్య కానీ మత్తయ్య కానీ వీళ్ళందరూ వడ్డీకి ఇస్తున్నారంటే అక్కడ కూడా ఒక పాపం జరుగుతున్నట్టుగా. వడ్డీకి ఇవ్వకూడదు, మన రక్షింపబడిన ప్రతి వారమే వడ్డీకి ఇవ్వకూడదు, వడ్డీకి తీసుకోకూడదు అని బైబిల్లో ఉంది. అలాగ చేసే వాళ్ళు కూడా పాపాత్ములే. సో అనేక సమయంలో దేవుడు వాళ్ళతో సంచరిస్తూ వాళ్ళతో నడుస్తూ ఉన్నప్పుడు కొంతమంది ప్రజలు ఏమన్నారంటే, ఈయన ఎలాంటి వాడు, వీళ్ళతోనే సహవాసం చేస్తుండే, వీళ్ళతోటే ఉంటున్నాడంటే అప్పుడు యేసుప్రభు ఏమన్నాడంటే, ఆరోగ్యం లేని వారికే వైద్యులు, ఆరోగ్యం బాగున్న వారికి వైద్యుడు అక్కర్లేదు కదా. అలాగనే పాపలను పిలువన వచ్చింది కానీ నీతిమంతుల కొరకు రాలేదని సెలవిచ్చినట్టుగా యేసుప్రభు ఎవరి కోసం వచ్చాడు? పాపలను రక్షించడానికి వచ్చాడని అపొస్తలుడైన పౌలు తిమోతిలకు రాసిన గ్రంథంలో రాసినట్టుగా మనం చూస్తున్నాము. అదేవిధంగా లూకాసు వార్త 16:19 నుంచి 26 వరకు ఏముందంటే, దరిద్రుడైన ఒక లాజరు ధనవంతుడు ఉంటున్నాడు. ఆయన జీవిత కాలం అంతయు దరిద్రంలోనే ఆయన బ్రతికినట్టు చూస్తున్నాము. మరి ఒకప్పుడు ఏం చేశాడు? మరణం జరిగింది. అక్కడ పుట్టిన ప్రతి వారు కూడా ఏమవ్వాలి? మరణించడం తప్పదు. అలాగా ఈ యొక్క లాజరు చనిపోయాడు. లాజర్తో పాటు ఎవరు కూడా చనిపోయారు? ధనవంతుడు కూడా చనిపోయారు. మరి దరిద్రుడైన లాజరు చనిపోయినప్పుడు ఆయన ఎక్కడున్నాడు? తండ్రి దగ్గర అబ్రహాము కుడి పార్శ్వన కూర్చుండుట ఎవరు చూశారు? చనిపోయిన ధనవంతుడు కూడా చూశాడు. ఈ ధనవంతుడు పాతాళంలో నుండి వేదన పడుతున్నాడంట. పాతాళంలో నుండి వేదన పడుతూ, అయ్యా నేను ఈ వేదనకి తట్టుకోలేక అసలు నాకు చాలా దప్పిక ఉంటుంది, ఆ యొక్క నీ రొమ్మును ఆనుకొని ఉన్నాడు కదా, ఆ లాజర్ని పంపించి నాకు దాహాన్ని తీర్చేటట్టు సహాయం చేయమని అంటుంటే ఏమంటున్నాడు? ఇక్కడుండే వాళ్ళు అక్కడికి వెళ్ళలేరు, అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడికి రాలేరు. నువ్వు నీ సమయం ఎక్కడ పోగొట్టుకున్నావు? భూలోకంలోనే పోగొట్టుకున్నావు. భూలోకంలో నీ ఇష్టానుసారంగా నువ్వేం చేసావు? ధనమున్న చోటే మన మనస్సు కూడా ఉంటుంది కదా. ధనము ఎంత వరకు ఉంటే అంతవరకు మనం ఏం చేస్తాం? మన ఇష్టానుసారంగా జీవిస్తాం. మనం చెప్పే అంతటి వాళ్ళు ఎవరు ఉండరు. ఎవరు చెప్పినా కూడా మనం వాళ్ళకి చెవి ఎగ్గుతామా? మనం ఎవరి మాట ధిక్కరిస్తాం. అంటున్నాడు కదా యేసు ప్రభు, ఒక మాట అంటున్నాడు. ఒక ధనవంతుడు వచ్చి, యేసు ప్రభు నేను పరలోకంలో చేరాలంటే నేనేం చేయాలంటే, నువ్వు ఇవన్నీ వదులుకొని ఏం చెయ్యయ్యా, ధర్మాలు చెయ్యి, ధర్మ కార్యాలు చెయ్యి, నీ ఆస్తి అమ్మకు అన్నీ చెప్పినప్పుడు నేను వాళ్ళని ప్రేమిస్తున్నాను, వీళ్ళని ప్రేమిస్తున్నాను, ధర్మాలు చేస్తున్నాను, అన్నీ చేస్తున్నాను, ఇది నాకు చిన్నప్పటి నుంచి అలవాటైన విషయము అని అన్నాడు. సరే అయితే నీకు ఒక్కడి కొదువుగా ఉంది. ఏం కొదువుగా ఉందయ్యా అంటే, నీ ఆస్తిని అమ్మి నన్ను వెంబడించు అన్నాడు. ఏమన్నాడు? నీ ఆస్తిని అమ్మి నన్ను వెంబడించు అన్నప్పుడు
ఆస్తి ఎక్కువగా ఉంది కాబట్టి ఆయన మనసు ఎక్కడుంది, ఆస్తి పైన ఉంది కాబట్టి ఆయన ఏం చేశాడు, ఆ మాటకి చిన్న బుచ్చుకొని మొహము తిరిగి వెళ్ళాడు. అప్పుడు యేసుప్రభు ఏమంటున్నాడు, సూది బెజ్జములు ఒంటె తీరుట సులభము గాని ధనవంతుడు పరలోక రాజ్యంలో చేరుట అసాధ్యం. సూది బెచ్చం ఎంత ఉంటుంది, చాలా చిన్నది. మనకు కూడా ఒకసారి ఆ కన్ను కనిపించకుండా పిల్లలు హెల్ప్ చేసుకుంటాం, కొంచెం దారం దూచి అమ్మని. అలాంటి చిన్న బెజ్జంలో ఒంటె అంత పెద్ద ఒంటె దూరటం సులభం అంట గాని ఒక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం అసంభవం. మరి ఈ యొక్క ధనవంతుడి స్థితిలాగా మన స్థితి కూడా ధనం పైనే ఉంటుందా, ధనం పైనే ఉంటుందా, లేకుంటే పాపత్తులాగా ఇంకా ఇంకా ఈ లోకంలో ఇష్టానుసారంగా జీవిస్తాము, దేవుడు వచ్చినప్పుడు ఆ క్షణము ఆ నిమిషము మారు మనసు పొందుదాము అనుకుంటున్నాము. ఏ దినము ఎలా జరుగుతుందో ఎలాగుంటుందో మనకైతే తెలియదు. ఏ సమయము మరి ఇంటి యజమానుడు ఎప్పుడు వస్తున్నాడో ఆ ఇంటి యొక్క పని మనిషికి తెలియదట. ఆ పని మనిషి చెప్పిపోతాడో ఇంటి యజమానురాలకు చెప్పిపోతాడా, ఇంటి యజమానురాలకు చెప్పిపోతాడు. అయితే పని మనిషి సమయానికి నిద్రపోతే సరైన టయానికి తాళం తీయలేదు. ఆమె వేచి ఉంటేనే వాచ్మెన్ ఎందుకు ఉంటున్నాడు, ఎవరు వస్తున్నారో ఎవరు పోతున్నారో సమయానికి చూసి కేటాయించి గేట్ ఓపెన్ చేయడానికి వాచ్మెన్ మనం అపాయింట్ చేసుకుంటున్నాం. మరి అలాంటి స్థితిలో మనము మర్చిపోయి దేవుడు ఎప్పుడు వస్తాడో వచ్చినప్పుడు సమయం చూసుకుందాంలే అని అన్నప్పుడు ధనవంతుడు కదా ఏ విధంగా అక్కడ వేతన పడుతూ అప్పుడు సమయం అడుగుతున్నాడు. అప్పుడు ఏమంటున్నాడు, మీరు ఇక్కడికి రాలేరు, వాళ్ళు అక్కడికి పోలేరు. సమయం ఇచ్చినప్పుడే మనం ఏం చేసుకోవాలి, సద్వినియోగం చేసుకోవాలి. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలి. ఈ యొక్క దొంగ ఇద్దరు బందిపోటు దొంగలను వేశారు ఆయనతో పాటు. ఒక దొంగ అయితే ఆయన శిక్షను చూసి, ఆయన యొక్క ఓర్పును చూసి, ఆయన యొక్క సహనాన్ని చూసి, ఆయన యొక్క మాటలను చూసి, ఆయన యొక్క ప్రేమను చూసి, ఆయన యొక్క క్షమాపణ చూసి ఏమి కలిగింది, ఆయనకి మనసు మార్చుకోగలిగాడు. మనసు మార్చుకొని ఒక దొంగ ఏమంటున్నాడు, ఆయన్ని అపహాసించుతున్నాడు. అయ్యా నువ్వు క్రీస్తువు కదా, నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు అని అన్నప్పుడు ఇంకొక దొంగ అంటున్నాడు, మనము చేసిన యొక్క పాపానికి ఇది మనకు తగుద్ది, ఆయన పరిశుద్ధుడు, ఆయన ఏ పాపం ఎరుగని వాడు, నువ్వు సైలెంట్గా ఉండే గద్దించి ఇతడు ఏమంటున్నాడు, అయ్యా నీ రాజ్యంలో నన్ను చేర్చుకో అన్నప్పుడు అయితే ఆయన మారుమనసు పొందినట్లేగా. ఒకడు అపహసిస్తున్నాడంటే అతను ఇంకా మార్పు లేదని అర్థం. అతడు విడవబడిన సంఖ్యలో మొదటివాడు. మరి ఇతను మారు మనసు పొంది నన్ను చేర్చుకో అన్నప్పుడు అతడు ఆ తక్షణమే యేసుప్రభు ఏమన్నాడు, నీవు నేడు నాతో కూడా పరదేశంలో ఉంటావు. నేను ఏ రోజైతే ఆ యొక్క దీనికి చేరుతానో ఆ రోజు నువ్వు కూడా నాతో పాటు ఉంటావు అనే గొప్ప ఆధిక్యాన్ని మనకిస్తున్నాడు. మరి ఇప్పట్లో ఎలక్షన్లో జరుగుతున్నాయి, అందరూ దేనికి పోటీ పడుతున్నాడు, సీఎంకో పిఎంకో పోటీలు పడుతున్నారు. సీఎంకి పిఎంకి పోటీ పడే వాళ్ళకి అందరికి ఎన్ని సీట్లు ఉంటాయి, ఒక సీటే, ఒక వ్యక్తికి ఒక సీటే ఉంటుంది. అయితే మన పరలోకపు తండ్రి మాత్రము 2 సీట్లు ఇస్తున్నాడు. ఆయనతో పాటు మనం కూడా ఉండటానికి 2 సీట్లు ఇస్తున్నాడు. మరి ఆ సీట్లన్నింటినీ మనం ఏం చేసుకుంటున్నాము, వేసుకుంటున్నాం, తృణీకరిస్తున్నాం. సమయము ఇంకా ఎక్కువ ఉందనుకుంటున్నాం. ఏ సమయం ఎలాగుంటుందో, ఏ రోజు వస్తాడో యేసుప్రభు, ఆయన వచ్చినప్పుడు మనం సిద్ధపాటు కలిగి ఉండాలా. బుద్ధి కలిగిన స్త్రీలు ఉన్నారు కదా, బుద్ధి కలిగిన వారు బుద్ధి లేని వాళ్ళు ఇద్దరిని చూపిస్తున్నారు. ఎందుకంటే బుద్ధి కలిగిన వాళ్ళు డివిటీలోనే కాకుండా సెపరేట్ కూడా వాళ్ళు ఆయిల్ తెచ్చుకున్నట్టు చూస్తున్నారు. ఒక నూనె ఒక పరిశుద్ధతకును ఒక ఆత్మీయమైన జీవితము ఇంకను బలపడటానికి సూచనగా చూస్తున్నాం. వాళ్ళు ఒక జాము నిద్రపోయినా కూడా ఆ యొక్క యేసుప్రభు వచ్చి ఆయన స్వరం విన్న వెంటనే ఆ దివిటీలను సిద్ధపరచుకున్నారు. ఇంకా ఎక్కువ ఎక్స్ట్రా కూడా ఆయిల్ కూడా సిద్ధపరచుకొని ఆయన ఎదుర్కొన్న సమయం చూస్తున్నాం. ఆయన సిద్ధపాటు లేని వారు ఏమయ్యారు, వెనకబడ్డారు. వాళ్ళు తిరిగి వచ్చినప్పుడు ఆ యొక్క గృహంలో చేర్చుకోగలిగారా? వాళ్ళు వచ్చేలేకి ఆయన ఏం చేశాడు, లాక్ వేసేసి మిమ్మల్ని ఎరుగను కనుక మీరు వెళ్ళిపోండి అంటున్నారు. మనం ఆ విధంగా జాగ్రత్త లేని పరిస్థితిలో దేవుడు వచ్చే ఏర్పాట్లో సిద్ధపాటు కలిగి లేకుండా ఉంటే మనం ఆ బుద్ధి లేని స్త్రీల వలె మనము విడవబడతాం.
అది మనం తెలుసుకొని వీటన్నిటిని మనకి ఎందుకు రాయబడింది బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో అంటే మనకి బుద్ధి వచ్చటానికి, మనం జ్ఞానం తెచ్చుకోవటానికి. అయితే మనం ఇంకనూ ఎలా జీవిస్తున్నాము? అవివేకంగా జీవిస్తున్నాము. మొదటి స్త్రీ అవ్వ ఏ విధంగా అవివేకంగా ప్రవర్తించిందో, మరి అవ్వతో పాటు చెప్పిన దేవుడు ఆదాముతో చెప్పిన దేవుడు అవ్వతో కూడా చెప్పాడు కదా. మరి అవ్వ అవిధేయతతో ఏమైంది? ఆ యొక్క సైతాన్ చెప్పిన మాటకి విధేయత చూపించి తినకూడదన్న పండు తిని ఏమైంది? ఆయన యొక్క ఇచ్చే దీవెనల ఆశీర్వాదాలు కోల్పోయింది. ఆ విధంగా మనం కూడా ఈ జీవిస్తున్నాము. అవిధేయమైన హృదయం ఉంటే అవి మార్చుకుందాం. ఇంకనూ మనము ఆ యొక్క మార్పు లేని స్థితిలో ఉంటే మార్చుకుందాం. సమయం ఉన్నప్పుడే మనం ఏం చేసుకుందాం? సద్వినియోగం చేసుకొని మన జీవితాలను మార్చుకొని మన జీవితాలను చక్కబెట్టుకొని ఆయనతో పాటు పరదేశంలో ఉండటానికి ఇష్టపడదాం. ఆ యొక్క దొంగ ఇష్టపడినట్టుగా మనం కూడా ఇష్టమైన జీవితం జీవించి యేసు ప్రభుతో కూడా పరదేశంలో ఉండటానికి ఆయన మన కోసం ఏర్పరిచిన పరలోకాన్ని స్వతంత్రించుకుందాం. మూడో మాటగా యోహాను సువార్త 19:26. యేసు తన తల్లియు తను ప్రేమించిన శిష్యుని దగ్గర నిలుచుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుడు, ఇదిగో నీ తల్లియు అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యులు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. ఈ మూడో మాట ఒక బాధ్యత మాట అని చూస్తున్నాం. బాధ్యత కలిగిన మాట. ఈ మూడో మాట బాధ్యత కలిగిన. మొదటి మాట క్షమాపణ మాట. దేవుడు అలాంటి స్థితిలో కూడా మనందరినీ క్షమించగలిగిన స్థితిలో ఆయన ఉన్నాడు. రెండవ మాట రక్షణ. రక్షణ మనందరినీ ఎలాంటి పాపులనైనాను, ఎంత ఘోర పాపినైనా ఆయన క్షమించేదానికి సిద్ధంగా ఉన్నాడు. రక్షణ మాటగా చూస్తున్నాము. ఈ మూడో మాట బాధ్యత మాట. బాధ్యత అంటే మనందరికి ఇవ్వబడింది. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన 33.5 సంవత్సరం ఈ లోకంలో జీవించాడు. 30 సంవత్సరాలు తన తల్లితో తన తండ్రితో జీవించాడు. ఆ తల్లిదండ్రుల పట్ల ఏ విధంగా విధేయత చూపించాడో, అయితే ఆ శిలువ చివరి దినంలో, మరణ దినంలో ఉన్నప్పుడు కూడా ఆ యొక్క విధేయతను ఆయన ఏం చేయలేదు, మర్చిపోలేదు. మర్చిపోకుండా ఏం చేస్తున్నాడు? మరణ సమయంలో కూడా ఆడ బాధ్యతను అప్పగించినట్లుగా చూస్తున్నాం. యేసు తాను ప్రేమించిన శిష్యుని చూసి తన తల్లిని చూసి, తన తల్లి ఏడుస్తూ ఉన్న స్థితిని చూసి, అమ్మ, ఇదిగో నీ కుమారుడని తన శిష్యుని అప్పగిస్తున్నాడు. తన శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అని అప్పగిస్తున్నాడు. అంటే ఈ క్షణం నుంచి నువ్వు బాధ్యత వహించాలి. ఇంతవరకు నా తల్లి పట్ల నేనేం చేశాను? ఆమె చెప్పిన పని చేశాను, ఆమె చెప్పినట్లు విన్నాను, ఆమెను ఎలా చూసుకోవాలో చూసుకున్నాను. ఇక నువ్వేం చేయాలా? ఈ బాధ్యత నన్ను నిజంగా నువ్వు ప్రేమిస్తున్నావు కనుక యోహాన్ అంటాడు కదా, నువ్వు ఎంత ప్రేమిస్తున్నావు అంటే, అయ్యా నేను చాలా ప్రేమిస్తున్నాను అంటాడు. శిష్యులందరిలో ఎక్కువగా ప్రేమించిన శిష్యుడు ఎవరు అంటే యోహానే. ఆ యోహానికి నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావో అంతగా ఇప్పుడు ఎవరిని బాధ్యత తీసుకోవాలి? నా తల్లి బాధ్యత నువ్వు తీసుకోవాలని ఒక బాధ్యత కలిగిన కుమారుడిగా మనం ఆ శిలువ పైన చూస్తున్నాం. ఈ మూడో మాట చాలా ప్రాముఖ్యమైన మాట. ఈ మనందరికి కూడా ఇది చాలా అనువైన మాట. మనము కూడా ఈ దినాలలో మన తల్లిదండ్రులు మనం సన్మానిస్తున్నామా? మన తల్లిదండ్రుల పట్ల మనం ప్రేమ కలిగి ఉంటున్నామా? మన తల్లిదండ్రుల పట్ల మనం బాధ్యత కలిగి ఉంటున్నామా? ఒకవేళ లేకపోతే యేసు ప్రభు మనకి ఆయన మాదిరిగా ఉన్నాడు. ఒకవేళ మనము చేస్తూ ఏదైనా మంచి చేస్తూ మన పిల్లలకి చేయమని చెప్పాల్సిన అవసరం లేదు. మనల్ని చూసి ఆటోమేటిక్గా వాళ్ళు ఏం చేస్తారు? ఫాలో అయిపోతారు. మా అమ్మ ఈ మంచి కార్యం చేస్తుంది కాబట్టి నేను కూడా ఆ విధంగా మంచి చేయాలి అనుకుంటాం. మనం చేయకపోతేనే మనం చెప్పాలి. అయితే మనం చెప్పినా వినరు. ఎందుకు వినరు? నువ్వు చేస్తున్నావా అంటారు, నువ్వు నడుచుకుంటున్నావా అంటారు. అలాంటి ప్రశ్నకి మనం ఏం చేయకూడదు? చోటు ఇవ్వకూడదు. మనం ఫస్ట్ ఏం చేయాలా? మంచి విషయాలను మనము ఫాలో అవ్వాలా. మనం ఫాలో అయ్యేటప్పుడు మనల్ని ఎవరు ఫాలో అవుతారు? యేసు ప్రభు మన పిల్లలు ఫాలో అవుతారు. యేసు ప్రభు తన జీవిత కాలంలో లూకా సువార్త 2వ అధ్యాయంలో 51, 52 వచనాలలో ఏం చూస్తున్నామంటే, ఆయన తన తల్లిదండ్రుల మధ్య ఉన్నప్పుడు వాళ్ళకి లోబడి జీవించినట్టుగా చూస్తున్నాం. లోబడి ఉండటం వల్ల ఎంత దీవెన, ఎంత ఆశీర్వాదం పొందాడంటే, ఆయన మనుషుల దయందును దేవుని దయందును వర్ధిల్లినట్లు చూస్తున్నాం. అదే కార్యాన్ని మనకు కూడా చేయమని చెప్తున్నాడు. ఎఫెసీ 6:1-3 వరకు. ఎఫెసీ 6వ అధ్యాయము 1-3 వరకు.
పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఇది ధర్మమే. నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు. అప్పుడు నీ భూమి మీద దీర్ఘాయుష్మంతుడు. మొదటి మరి తండ్రి అయిన యేసు ప్రభు మనకి ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞ ఏమిచ్చాడు? మన తల్లిదండ్రులు మనం విధేయులుగా జీవించాలి. విధేయులుగా జీవించినప్పుడే వాళ్ళని సన్మానించగలం. విధేయులుగా జీవించినప్పుడే వాళ్ళ మాట వినగలిగినాం. విధేయులుగా ఉన్నప్పుడే వాళ్ళకి ఏది ఇష్టమో అది చేయగలం. వాళ్ళకి ఇష్టం లేని కార్యాలు చేస్తామా? చేయము. యేసు ప్రభు కూడా తన తల్లిదండ్రుల పట్ల విధేయతగా ఉన్నాడు. ఆయన ఉన్నాడు కాబట్టి మనల్ని కూడా ఉండమని చెప్తున్నాడు. ఒకవేళ ఆయన ఉండకపోతే మనం చెప్పగలడా? చెప్పలేడు. ఆయన జీవితము మనకు ఒక సాదృశ్యం. ఆయన ఒక జీవితము మనం ఆయన అడుగుజాడలో నడవటానికి మనకి మాదిరిగా ఉండిపోయాడు. అలాంటి మాదిరిని మనం కూడా అన్వయించుకొని మనం కూడా మన తల్లిదండ్రుల పట్ల మనం ఎలా జీవించాలి? ఆయన ఒక బాధ్యతని వహించాడు. ఆయన ఒక బాధ్యతని తీర్చాడు. ఆ బాధ్యతను తన చివరి గడియలో కూడా తన శిష్యుడికి అప్పగించినట్లుగా చూస్తున్నాం. మనము ఒకవేళ మనం దూషిస్తున్నామేమో మన తల్లిదండ్రులని, అలాంటి దూషణమైన మనస్సు మనలో ఉంటే మనం ఏం చేసుకోవాలి? తీసివేసుకోవాలి. ఒకవేళ పెద్దలు ఎరుగదు అన్నీ అనుభవించారు కాబట్టి కొన్ని మంచి మనకు చెప్తుంటారు. మనం ఏమనుకుంటాం? అది సనుగుడో గొనుగుడో అనుకుంటాం. దయచేసి మనం ఒకవేళ అలాంటి మనసు ఉంటే తీసివేసుకోండి. అది సనుగుడో గొనుగుడో కాదు. వాళ్ళు అన్నీ అనుభవించి మనం అలాగుంటే మంచిది, ఇలాగుంటే కీడు అని ఒక సాదృశ్యంగా చెప్తున్నాడు కాబట్టి మనం అలాంటి మంచి విషయాలను అన్వయించుకోవాలి. మరి యేసు ప్రభు అలాగ జీవించాడు. ఈ యొక్క తల్లిదండ్రుల యొక్క మరి చిన్నప్పటి నుండే పరలోకపు తండ్రి ఏ యొక్క ఉద్దేశంతో ఆయన భూలోకానికి పంపించాడో ఆ ఉద్దేశాన్ని కూడా నెరవేర్చినట్లుగా చూస్తున్నాము. ఇహలోకపు తల్లి ఎలాంటి బాధను అనుభవిస్తుందో ఆ బాధను తీర్చడానికి కూడా ఆ యొక్క బాధ్యతను మర్చిపోకుండా యేసు ఆ శిలువ పైన 3వ మాట ఒక బాధ్యత కలిగిన మాటగా చూస్తున్నాము. యేసు ప్రభు 7 మాటలు మాట్లాడాడు. 7 మాటలలో మొదటి 3 మాటలు చాలా ప్రాముఖ్యమైన మాటలు. మొదటి మాట క్షమాపణ మాటగా చూస్తున్నాము. 2వ మాట రక్షణ కలిగిన మాట. 3వ మాట బాధ్యత కలిగిన మాట. ఈ బాధ్యత మనందరిలో ఉండాలని ప్రతినిత్యం మనం కూడా అలాగ జీవించాలని యేసు ప్రభుని అడగాలి. ఒకవేళ మనము బలహీనులమే, రక్త మాంసం కలిగిన వారం కనుక బలహీనంగా ఉంటాము. బండలాంటి హృదయం కలిగిన వారం కనుక బండలాంటి హృదయం కలిగి ఉంటాం. అయితే మనం ఏం అడగాలయ్యా? నాకు మెత్తని హృదయం ఇయ్యయ్యా, లోబడే స్వభావం ఇయ్యయ్యా, అయ్యా మెత్తని గుండెని, మాంసపు గుండెని నీకు ఇస్తానన్నాడు. మాంసం ఏమవుతుంది? మెత్తగా ఉంటుంది. మెత్తటి మనసే కదా లోబడుతుంది. కఠినమైన మనసును తీసివేసుకొని మనం కూడా యేసు ప్రభు లాంటి మంచి మనసు కలిగి మన తల్లిదండ్రుల పట్ల మనం ఏ విధంగా జీవించాలని మొదటి ఆజ్ఞిస్తున్నాడు? విధేయులుగా జీవించాలా. మన తల్లిని తండ్రిని ఏం చేయమన్నాడు? సన్మానించమన్నాడు. ఆ విధంగా సన్మానించాల. సన్మానించటంలో మొదటి ఆజ్ఞ, మరి ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞ తల్లిదండ్రులను సన్మానించమని. నిన్ను వలె నీ పొరుగువారిని కూడా ప్రేమించమన్నాడు. పొరుగువారు అంటే మన ఇరుగు పొరుగువారు. తల్లిదండ్రులను కూడా ప్రేమించమన్నాడు, సన్మానించమన్నాడు. మరి యేసు ప్రభుని ప్రేమిస్తున్నానని యోహాను ఎలాగన్నాడో మరి మనం కూడా అంటున్నాం. ఒక్కొక్క సమయంలో యేసు ప్రభు అంటే నాకు ఇష్టం, యేసు ప్రభు అంటే నాకు చాలా ఇష్టం అన్నప్పుడు ఇష్టమన్న వ్యక్తిని మనం అనుసరించాలి. ఇష్టమన్న వ్యక్తి ఏ మాటలు చెప్పాడో ఆ మాటలు మనం ఏం చేసుకోవాలి? ఆ మాటల ప్రకారం మనము నడుచుకోవాలి. ఆ మాటలు మన హృదయంలో ఫలింప చేసుకోవాలి. మనం ఒక చెవున వేసి ఒక చెవును విడిచిపెడితే మనం నిష్ప్రయోజనం అయిపోతాం. ప్రయోజనంగా ఉండాలంటే ఆ మాటలు మన హృదయంలో అన్వయించుకోవాలి. ప్రతినిత్యము ఆ విధంగా జీవించాలనే ఒక సిద్ధపాటు కలిగి ఉండాలి. సిద్ధపాటు అనేది మన బలహీన దేహానికి చాలా అరుదు. అయినా మనం దేవుని అడిగి అది పొందుకోవాలి. మరి ఏదైనా కొదువుగా ఉంటే మీరు నన్ను అడగడి అని ప్రభు సెలవిచ్చిన విధంగా మనం కూడా ఏం చేయాలా? మనకి ఏది కొదువుగా ఉన్నా కూడా ప్రభువుని అడగాలి. ఇతరుల పట్ల కానీ తల్లిదండ్రుల పట్ల కానీ మనం ఏ విధంగా ఉండకూడదు? అసూయగా ఉండకూడదు, దూషణకరంగా ఉండకూడదు, మరి చెడ్డ మనసు కలిగి ఉండకూడదని ఈ యొక్క సందేశాన్ని ముగించుకుంటూ దేవుడు దీవించులాగన మీ అందరి మనసులో ఈ యొక్క వాక్యాన్ని ఇచ్చుకోవాలన ప్రార్థించుకుంటున్నాను.
చేతులు శుభ్రంగా శ్రేష్టమైన మూడు మాటల ద్వారా దేవుడు తన దాసురాన్ని చక్కగా మన జీవితాలకు అవసరమైన మాటలను దేవుడు వినిపించాడు కనుక ప్రభువుకి వందనాస్తులంగా ఉన్నాం. మంచిది. జ్యూస్ తాగిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మెసేజ్లోకి వెళ్దాం.